జన్మ విలువైంది ఒక్కటే, అది మానవ జన్మ. ప్రస్తుతం అనుభవిస్తున్నది మనమే. ఇది ఒకరోజు మళ్ళా ఈ లోకాన్ని విడిచిపెడుతుంది. వచ్చి వెళ్ళడం అంటే స్వాస్థ్యం ఉండాలి. వచ్చి వెళ్ళడం అంటే ఇల్లు ఉండాలి. మీరందరూ ఆరాధనకు వచ్చారు, వాక్యం వింటారు, మళ్ళా వెళ్ళిపోతారు. ఎందుకు? ఇల్లు ఉంది కనుక, అది మీ స్వాస్థ్యం కనుక. అలాగే భూమి మీద పుట్టుకొస్తున్న మనుష్యులందరికీ కూడా స్వాస్థ్యం ఉంది. స్వాస్థ్యం రకరకాల పేర్లతో పిలువబడింది. మన మానవ జ్ఞానానికి అందుబాటులో ఉన్నట్టుగా పిలువబడింది. పరలోకం అని, పరదైస్ అని, స్వర్గం అని, కైలాసం అని రకరకాల పేర్లతో పిలువబడుతుంది. స్పష్టంగా ఏ విధంగా పిలువబడుతుంది అనేది ఈనాటి సమాజానికి తెలియదనే చెప్పాలి. మనిషి మరణించగానే మొదట వెళ్ళేది బైబిలులో దేవుడు రాయించినది పరదేశం. పరదేశం అంటే పరాయి దేశం అని అర్థం. పరమనిషి అంటే బయట మనిషి అని అర్థం. కనుక దేవుని పిల్లలారా, పరదైసు అనేది ఒకటి ఉందని, అది మూడో లోకం కింద పిలువబడుతుందని బైబిల్ చెప్పింది. బైబిల్లో ఉన్నవి తప్ప కథలు పిడి సుందరం ఎప్పుడు చెప్పడు. బైబిల్లో రాయబడిందే చెప్తున్నాను.